హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ముందుగా ఇవాల్టి టాప్ స్టోరీస్. అడ్వాన్స్ బుకింగ్స్ లో టాక్సిక్ రికార్డ్ 5 లక్షల టికెట్లతో 30 కోట్ల గ్రాస్. షూటింగ్ కి రెడీ అంటున్న బాలయ్య, సినిమా రిలీజ్ పై ఫోకస్ పెట్టిన నటసింహం. PVCU నుంచి లేటెస్ట్ అప్డేట్స్. మహాకాళి, జాంబిరెడ్డి 2 పై పెరుగుతున్న హైప్. టాక్సిక్ సినిమాతో బాక్స్ ఆఫీస్ విధ్వంసానికి రెడీ అయ్యారు యష్. దాదాపు 4 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఆడియన్స్ ముందుకొస్తున్న రాకింగ్ స్టార్ ఈసారి టార్గెట్ పాన్ ఇండియా కాదు, ఇంటర్నేషనల్ అంటున్నారు. మరి ఈ గ్యాంగ్స్టర్ సినిమాతో యష్ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన ధురంధర్ 2 రికార్డ్ ని బ్రేక్ చేస్తారా? నిజంగానే టాక్సిక్ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2000 కోట్లు కొల్లగొడుతుందా? ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్సిక్ సినిమా మేనియా మొదలైంది. యష్ నటించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల అనుకున్న దానికంటే ఆలస్యమైన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ బుధవారం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ తో పాటు వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న టాక్సిక్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీని మొదటి రోజు చూసేందుకు దాదాపుగా 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవగా 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వచ్చినట్లుగా తెలుస్తోంది. టాక్సిక్ సినిమాని చూసేందుకు యష్ అభిమానులతో పాటు ఆడియన్స్ సైతం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటు సెలబ్రిటీలు సైతం టాక్సిక్ సినిమాని మొదటి రోజు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. షారుఖ్ ఖాన్ తో కింగ్ సినిమాని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ టాక్సిక్ సినిమా ఫస్ట్ డే టికెట్ బుక్ చేసుకున్నట్లు తన ఎక్స్ లో చేసిన ట్వీట్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు దీనికి టాక్సిక్ మేకర్స్ నుంచి వచ్చిన రిప్లై సైతం అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది. ఈ బుధవారం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్లో విడుదలవుతోంది యష్ టాక్సిక్ సినిమా. ఇక ఈ టాక్సిక్ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ని నిర్మాత దిల్ రాజు దాదాపు 120 కోట్లకి సొంతం చేసుకోవడం ఈ సినిమాపై ఉన్న అంచనాల్ని మరింత రెట్టింపు చేసింది. అంతేకాదు టాక్సిక్ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2000 కోట్లు కొల్లగొడుతుందని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. దీంతో టాక్సిక్ సినిమాతో యష్ నిజంగానే ధురంధర్ 2, పుష్ప 2 సినిమాల జస్ట్ మిస్ చేసిన 2000 కోట్ల సెన్సేషనల్ రికార్డ్ ని అందుకుంటారా అనే అటెన్షన్ అందరిలో కనిపిస్తోంది. టాలీవుడ్ లో సినిమాలు విడుదల చేయడానికి సంక్రాంతి తప్పితే మరో ఆప్షనే లేదా? మరి అందరి టార్గెట్ ఫెస్టివలే అయితే ఈ ఇయర్ సెకండ్ హాఫ్ బాక్స్ ఆఫీస్ సిచ్యువేషన్ ఏంటి? సమ్మర్ తర్వాత తిరిగి ఫామ్ చూస్తున్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సక్సెస్ కంటిన్యూ చేసేదెవరు? ఇంతకీ వచ్చే సంక్రాంతి వరకు ఆగక్కర్లేదంటున్న ఆ సీనియర్ హీరో ఎవరు? ప్రజెంట్ టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న ప్రెస్టీజియస్ సినిమాలన్నింటి టార్గెట్ సంక్రాంతి మాత్రమే. మెగాస్టార్ చిరంజీవి కాకా నుంచి అనిల్ రావిపూడి క్రేజీ మల్టీ స్టారర్ జనవరి 12 విడుదల సినిమాలతో పాటు ఈ ఫెస్టివల్ రేస్ లో ఇప్పటికే రిలీజ్ డేట్స్ ఇచ్చేశారు యంగ్ హీరోలు సాయి దుర్గతేజ్, శర్వానంద్. సంబరాల ఏటిగట్టు జనవరి 12న రిలీజ్ కాగా శర్వా జార్జ్ క్రిష్ సినిమా జనవరి 14న ఆడియన్స్ ముందుకు రానున్నాయి. అయితే ఈ విషయంలో అభిమానులని ఏమాత్రం వెయిట్ చేయించనంటున్నారు నందమూరి బాలకృష్ణ. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేస్తున్న NBK 111 ప్రాజెక్ట్ ని సంక్రాంతి కంటే ముందుగా విడుదల చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారు నటసింహం బాలయ్య. నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ NBK 111 కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్యకి లెగ్ ఇంజురీ కారణంగా నిలిచిన సినిమా షూటింగ్ తిరిగి స్టార్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే మేజర్ పోర్షన్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాని డిసెంబర్ 24న క్రిస్మస్ కి రిలీజ్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారట మేకర్స్. దీంతో ఈ సినిమా సెట్ లో తిరిగి బాలయ్య అడుగు పెట్టే రోజు కోసం ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాకి సంబంధించిన కొత్త స్కెడ్యూల్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మొదలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఈ షెడ్యూల్లోనే బాలయ్య సెట్స్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మంచు మనోజ్ కీ రోల్ ప్లే చేస్తుండగా కాజల్ అగర్వాల్ ఇంపార్టెంట్ ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నారు. వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రిపీట్ అవుతుండటంతో NBK 111 ప్రాజెక్టు పై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మొత్తంగా క్రిస్మస్ కి బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చి 2026 ఇయర్ కి గ్రాండ్ సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు నందమూరి నటసింహం.
వర్త్ అనే డైలాగ్ కి 100% జస్టిఫికేషన్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత 2 ఏళ్లకు పైగా వెయిట్ చేయించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఫైనల్లీ ది వెయిట్ ఈజ్ ఓవర్ అంటూ 2 భారీ సినిమాలు రిలీజ్ కి సిద్ధం చేశారు. మరి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ సినిమాల నుంచి లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్స్ పైన లెట్స్ హ్యావ్ ఎ లుక్. హనుమాన్ తో పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ సృష్టించిన టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ కి సిద్ధమవుతున్నారు. మహాకాళి పేరుతో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, క్యారెక్టర్ లుక్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తే లేటెస్ట్ గా రిలీజ్ అయిన మహాకాళి స్పెషల్ గ్లింప్స్ ఈ ఎక్స్పెక్టేషన్స్ ను పీక్స్ కి తీసుకెళ్లాయి. ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మైథలాజికల్ ఎపిక్ గా మహాకాళి సినిమా తెరకెక్కుతుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా మహాకాళి. శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా, మహాకాళిగా శ్రియారెడ్డి పవర్ఫుల్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు ప్రశాంత్ వర్మ. ఇక పూజా అపర్ణ కొల్లూరు డైరెక్ట్ చేస్తున్న మహాకాళి సినిమా 2027 జనవరి 8న బాక్సాఫీస్ ముందుకొస్తున్నట్లుగా రిలీజ్ డేట్ కూడా అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. గ్లింప్స్ తో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న మహాకాళి ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ బిగ్ డీల్ కి సొంతం చేసుకుంది. మహాకాళితో పాటు వచ్చే ఏడాది ప్రశాంత్ వర్మ నుంచి జాంబిరెడ్డి 2 నెక్స్ట్ లెవెల్ అనే మరో పాన్ ఇండియా సినిమా కూడా వస్తుంది. జాంబిరెడ్డికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ క్రియేటర్ గా సుపర్ణ్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. తేజ సజ్జా హీరోగా, కన్నడ నటుడు ఉపేంద్ర ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న జాంబిరెడ్డి 2 నెక్స్ట్ లెవెల్ సినిమాలో షనయా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా విడుదలైన టైటిల్ గ్లింప్స్ జాంబిరెడ్డి 2 నెక్స్ట్ లెవెల్ పై భారీగా అంచనాలు పెంచేస్తుంది. మరి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఈ సినిమాలు ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో వెయిట్ అండ్ సీ. ఒకటే టైటిల్ తో పాన్ ఇండియా వైడ్ హిట్ కొట్టిన థ్రిల్లర్ ఫ్రాంచైజీ దృశ్యం. నేటి వీటితో పని లేకుండా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచాయి ఈ హిట్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన భాగాలు. ఇక బాలీవుడ్ లో దృశ్యం 3 విడుదలకు రెడీ అవుతుంటే ఆల్రెడీ థర్డ్ పార్ట్ తో 100 కోట్లు కొల్లగొట్టిన మోహన్ లాల్ మరో సీక్వెల్ ప్రకటించారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో సరికొత్త సెన్సేషనల్ గా నిలిచింది దృశ్యం ఫ్రాంచైజీ. 2013లో ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ సాధించింది. దీంతో తెలుగు, హిందీ భాషల్లోనూ దృశ్యం ఒరిజినల్ పేరుతో విడుదలైన ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఈ హిట్ ఫ్రాంచైజీ నుంచి సీక్వెల్ గా తెరకెక్కిన 2వ భాగం కూడా ఆడియన్స్ నుంచి అదే రేంజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 3 భాగాలు పూర్తి చేసిన మోహన్ లాల్ ఇక లేటెస్ట్ గా 4వ పార్ట్ కూడా ఉందని కన్ఫర్మ్ చేశారు. మోహన్ లాల్ హీరోగా మలయాళంలో తెరకెక్కిన దృశ్యం 3 సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. దీనికి తోడు ఈ సీక్వెల్ పైన టాలీవుడ్ ఆడియన్స్ లో అంతగా బజ్ కనిపించలేదు. దీంతో ఈ థ్రిల్లర్ ఫ్రాంచైజీకి థర్డ్ పార్ట్ చేస్తానన్న విక్టరీ వెంకటేష్ మొత్తంగా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ 2న విడుదలకు రెడీ అవుతోంది. అక్టోబర్ 2న థియేటర్లోకి వస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాతో పాటు అదే రోజు విడుదలవుతోంది దృశ్యం 3 హిందీ వర్షన్. ఇప్పటికే దృశ్యం ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ లో నటించిన అజయ్ దేవగన్, టబు ఈ థర్డ్ పార్ట్ లోనూ కంటిన్యూ అవుతున్నారు. ఇక ఈ సినిమాకి టైటిల్ గా దృశ్యం 3ని ది కన్క్లూజన్ అని మేకర్స్ అనౌన్స్ చేయడంతో ఈ హిట్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ నుంచి బాలీవుడ్ లో 4th పార్ట్ తెరకెక్కడం ఇక కష్టమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హిందీ దృశ్యం 3కి జీతూ జోసెఫ్ స్టోరీ అందించగా కొన్ని మార్పులు చేసి దృశ్యం 2ని డైరెక్ట్ చేసిన అభిషేక్ పాఠకే ఈ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నారు. తాకా ప్రొడ్యూసర్ కి మెగా టీమ్ బర్త్డే విషెస్. గ్రాండ్ గా ఇరుముడి సినిమా సక్సెస్ మీట్. ట్రెండింగ్ లో పంజా సినిమా రీ రిలీజ్ ట్రైలర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. కాకా సినిమా ప్రొడ్యూసర్ వెంకట్ కె నారాయణ బర్త్డే సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా 2027 జనవరి 13న బాక్సాఫీస్ ముందుకొస్తుంది. జైలర్ 2 సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ పాన్ ఇండియా సినిమా అక్టోబర్ 17న బాక్సాఫీస్ ముందుకొస్తుంది. పంజా సినిమా నుంచి విడుదలైన 4K వర్షన్ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ సినిమా మరోసారి ఆడియన్స్ ముందుకొస్తుంది. నయనతార జోడీగా నటించిన హాయ్ సినిమా నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది. రంభా, ఊర్వశి, మేనకా సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.
అల్లరి నరేష్ నటిస్తున్న ఈ క్రేజీ ఎంటర్టైనర్ వచ్చే నెల 4న థియేటర్స్ లోకి వస్తుంది. మహేంద్రగిరి వారాహి సినిమా నుంచి వాట్ ఏ లాజికల్ సర్జీ లిరికల్ విడుదల చేశారు మేకర్స్. సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమా వచ్చే నెల 11న విడుదలవుతుంది. ఇరుముడి సినిమా బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. లాస్ట్ ఫ్రైడే థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ధర్మస్థల నియోజకవర్గం సినిమాలోని న్యాయం చేయరా దేవుడా సాంగ్ రిలీజ్ చేశారు లిరిసిస్ట్ చంద్రబోస్. ఈ సినిమా వచ్చే నెల 4న థియేటర్స్ లోకి వస్తుంది. సో ఇవి వాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.